మణిబాబు గారు అంటే దాదాపుగా కుటుంబంలో కొంతమందికి కలతలు వస్తూ ఉంటాయి. అంటే ఫ్యామిలీలో అల్లకొలాలు ఉంటాయి. సో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలంటే మీరు వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? భార్యాభర్తలు పిల్లలు కుటుంబం ఐక్యతగా ఉండి ఆ కుటుంబం ఆనందంగా సంతోషంగా మంచి జీవితాన్ని అనుభవించాలంటే మన ప్రవర్తనలు మన ఆలోచనలు ఎలా ఉండాలనేది క్వశ్చన్. కాబట్టి ఏ కుటుంబం అయినా భార్యాభర్తలు పిల్లలు ఐక్యతగా ఉండాలంటే ఫస్ట్ ఆ ఇంట్లో యజమానులు తల్లిదండ్రులు అంటే హెడ్ తల్లి తండ్రి వాళ్ళిద్దరూ మారాలి. అంటే చాలామంది కుటుంబాల్లో భర్త మంచోడుగా ఉంటాడు, ఆడవాళ్ళు కొంచెం చిరాకుగా ఉంటారు. చాలామంది కుటుంబాల్లో ఆడమనిషి అంటే ఆడపడుచులు చాలా మంచి వాళ్ళు ఉంటారు, భర్త చిరాకు ఉంటాడు. అంటే కొంచెం చెడ్డవాడు అని కాదు, వాడు కొన్ని పరిస్థితుల వల్ల ఈ ఆడమనిషి కూడా చెడ్డదని నేను చెప్పలే. అంటే వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల అలా ఉన్నారు, ఆ నెగిటివ్ థాట్స్ వల్ల. అలా ఉండకూడదు. అలా ఉంటే ఆ చిరాకు ఆ నెగిటివ్ ప్రతిరోజు నెగిటివ్లో పోవడం వల్ల మీకు అది ఇంకా పెరుగుతూనే పోతుంది. మీరు ఐక్యత అనుభవించేది ఎప్పుడు, మరి సంతోషాన్ని అనుభవించేది ఎప్పుడు, మీరు ఆనందంగా ఉండేది ఎప్పుడు, మీ పిల్లల ఆనందం, మీ కుటుంబం అంతా ఐక్యత ఉండేది ఎప్పుడు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోండి. పోయిన తర్వాత దాని విలువ తెలుసుకోవాలంటే అసలు ఎంత బాధ వస్తుందంటే అసలు అంత నెగిటివ్ ఆలోచనలు పడిపోతారు. మళ్ళీ ఉన్నప్పుడు అనుభవించడానికి నేర్చుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం మంచి అంటే అన్ని కష్టాలు అనుభవించినారు, ఎన్నో బాధలు అనుభవించినారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఏదో ఆట ఒక దానికి లెవెల్గా అనుభవించిన తర్వాత ఎన్నో తర్వాత అతను ఆ యజమాని వల్ల మంచి ఆలోచనలు బట్టి మంచి జీవితాన్ని తీసుకురావడానికి అన్ని విధాలుగా మంచి సంపాదనలు దిగాడు, అన్ని విధాలుగా సంపాదిస్తున్నాడు. బాగా కష్టాల్లో ఉన్నప్పుడు భార్య పిల్లలు అనుకూలతలు ఉన్నారు, అతనికి కష్టాల్లో ఉన్నప్పుడు అనుకూలంగా ఉన్నారు. ఆయన బాగా సంపాదించి ఇంటికి తీసుకొచ్చి చేస్తూ ఉంటే ఆయన మాటను ఎగటాయించేస్తున్నారు. అతని మాట చెప్పడం, ఆయన ఏదో నెగిటివ్ చెప్పినట్టు వీళ్ళకి ఫీల్ అవుతున్నారు. అతను పాజిటివ్గానే ఉన్నాడు, నాకు తెలిసిన కుటుంబమే. అతను అన్ని విధాలుగా నేను చెప్పిన సబ్జెక్ట్ ప్రకారం పాజిటివ్గానే ఉన్నాడు. అతను సంపాదించుకొస్తే దాన్ని అనుభవించడానికి యూనివర్స్ వీళ్ళకి అవకాశం ఇవ్వలేదని అర్థం అక్కడ. అంటే వీళ్ళు నెగిటివ్గా ఉన్నారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళంతా నెగిటివ్లో ఉన్నారు. వాళ్ళు చూడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అన్ని విధాలుగా అనుకూలత ఆయన ఏం చెప్పిన అంటున్నారు. ఇప్పుడు ఆనందంగా సంపాదించుకొచ్చి చేసినప్పుడు దాన్ని అనుభవించడానికి వాళ్ళకి ఇచ్చిపెట్టుకోలేదు. అంటే యూనివర్స్ వాళ్ళకి ఇవ్వలేదు, నెగిటివ్ వల్ల వాళ్ళకి దానికి ఇవ్వలేదు. అంటే వీళ్ళకి కాంబినేషన్ మారిపోయింది. అంటే నువ్వు చెప్పేది ఏంది నేను వినేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది నేను వినేది అనేది మారిపోయినారు. ప్రేమతో సాధ్యం కానిది ఏమీ లేదు. అంటే చిరాకు వల్ల నెగిటివ్ వల్ల ఇంకా నెగిటివ్ థాట్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. నువ్వేమంటే నేనేమంటే ఇంకా మారిపోతూ ఉంటుంది. ఇలా కాదు. కాబట్టి ఇప్పుడు అనుభవించడానికి వాళ్ళకి ఇచ్చిపెట్టుకోలేదు. ఉన్న డబ్బునే మంచి లగ్జరీ జీవితం అనుభవించే టైంలో వాళ్ళకి ఆ నెగిటివ్ థాట్స్ వల్ల ఆ యూనివర్స్ వాళ్ళకి టచ్ చేయకుండా వాళ్ళకి ఆ లగ్జరీని పక్కన పెట్టేసింది. అతను మాత్రం హ్యాపీగా ఉన్నాడు. అతనికేమి ఆనందంగా జీవితాన్ని డబ్బు ఎప్పుడు చూసినా డబ్బు సంపాదిస్తున్నాడు, ఆనందంగా జీవిస్తున్నాడు. అతని గురించి తెలుసుకున్నాడు కాబట్టి అతను జీవిస్తున్నాడు. ఇంకా అతని పక్క వాళ్ళ గురించి ఇతరుల గురించి పట్టించుకుంటూ ఉంటే అతను కూడా అనుభవించినాడు. కాబట్టి ఎవరైనా సరే ఇలా ఉండకండి. ఇంకా భర్త ఏం చెప్తున్నాడు, ఏది కానీ తల్లిదండ్రులు పిల్లల కోసమే చెప్తారు, భర్త చెప్పినా కూడా కుటుంబం మంచి కోసమే చెప్తాడు. అదేవిధంగా కొన్ని కుటుంబాల్లో భార్య చెప్పినా కానీ భర్త కుటుంబం పిల్లల కోసమే చెప్తారు. ఒకరి మాట ఒకటి అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ దీంట్లో పాజిటివ్ ఎవరు, భర్త పాజిటివా భార్య పాజిటివా? పాజిటివ్గా ఉన్నవాడు మాట మాత్రమే మిగతా వాళ్ళు వినాల్సిందే ఖచ్చితం. ఇది రోల్, ఇది సైన్స్ రోల్. ఇది నెగిటివ్లో ఉన్నవాడు చెప్పింది అని పాజిటివ్గా ఉన్నవాడు వినాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు నెగిటివ్ థాట్స్లే చెప్పబోతావు. నువ్వు చెప్పేది పనికిరాంది. ఏదో సంపాదించి చూద్దాం. ఇప్పుడు అతను సంపాదిస్తున్నాడు కదా, నువ్వు సంపాదించుడు. నువ్వు పాజిటివ్గా వస్తే సంపాదించగలవు. నువ్వు నెగిటివ్లో ఉన్నా కూడా సంపాదన లేదు. కష్టాలు ఉన్నప్పుడు అన్ని డబ్బులు నీ దగ్గరికి అన్ని విధాలుగా నీకు సౌకర్యం ఇచ్చింది యూనివర్స్. ఇప్పుడు ఆయన బాగా సంపాదించినప్పుడు నువ్వు వినలేదు కాబట్టి నెగిటివ్ ఆలోచనల వల్ల నిన్ను సైడ్ పెట్టింది. అంటే నీకు అన్నీ ఉన్నా కానీ అనుభవించడానికి అవకాశం ఇవ్వలేదని అర్థం. కాబట్టి ఆ నెగిటివ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పాజిటివ్గా ఉన్నవాళ్ళు భర్త పాజిటివ్గా ఉన్నా లేక భార్య పాజిటివ్గా ఉన్నా వాళ్ళ మాట వినాల్సిందే. ఇంకా ఇట్ట కాదు ఇలా అనుకుంటే ఒకరు సర్దుకొని పోవాలనుకుంటే మీరు మారాలి. నెగిటివ్లు ఎవరు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మారాలి. ఏమి కాదు, మంచి జీవితాన్ని అనుభవించాలి, లగ్జరీగా అనుభవించాలంటే తనీగా కూర్చొని ఆలోచించండి. భర్త ఏం చెప్పినాడు, లేక భార్యకి భర్త ఏం చెప్పింది భర్తకి, భార్య అన్న ఆలోచించాలి, భర్త ఆలోచించాలి, ఇద్దరు ఆలోచించాలి. అదేవిధంగా పిల్లలు ఆలోచించాలి. ఏం చెప్పినారు మన తల్లిదండ్రులు, మన కోసం చెప్తున్నారా లేక వాళ్ళ కోసం చెప్తున్నారా అనేసి. చాలామంది కుటుంబాల్లో ఈ మధ్యన ఒక కుటుంబాన్ని చూశాను నేను, పోతూ ఉంటే ఒక గొడవ జరిగింది. కానీ చిన్న బిడ్డల నుంచి ఎంత ప్రేమగా ప్రేమించి వాళ్ళని సాగుతారండి పిల్లల్ని. బాగా రెక్కలు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులను మర్చిపోతే ఎంత ఘోరం అది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే అసలు నేను పాత బాబునైతే అక్కడనే వాళ్ళని పట్టుకుని ఏడ్చేవాడిని. అయితే పాప పుణ్యాలు లేవు కదా ఈ సబ్జెక్టులో. నేను అందుకనేసి సరే వాళ్ళ బాధలు వాళ్ళది మనకి ఎందుకనేసి వింటా వెళ్ళిపోయినాను అనమాట. అంటే ఆ తల్లిదండ్రులని ఆ పిల్లలు మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట నా ఒంటిలో
రోమాలు నెక్కబొడుచుకుంటున్నాయి. అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కని పెంచి ఇలా పెంచడం వల్ల నువ్వు ఎదిగిపోయి ఈరోజు సంపాదించే అవకాశం ఏర్పడిందని అదే తల్లిదండ్రులను ఇలా మాట్లాడటం వల్ల ఎలా ఐక్యత ఏర్పడుతుంది? కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఒకరు ప్రేమతో సాధ్యము కానిది ఏమీ లేదు. కాబట్టి తల్లిదండ్రులు, భార్య భర్తలు ఎవరైనా, పిల్లలు ఎవరైనా ఒకరొకరు మీరు తండ్రికి కూర్చొని ఆలోచించండి. తండ్రి ఏం చెప్పినాడు, తల్లి ఏం చెప్పింది పిల్లలు తల్లికి తండ్రికి ఏం చెప్పారు, దీంట్లో ఏది మంచిది, తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు వినాల్సిందే. ఇది రూల్ ఇది. ఎందుకంటే వాళ్ళు కని పెంచిన వాళ్ళు మంచి కోసమే, నీ మేలు కోసమే చెప్తారు ఏదైనా. కాబట్టి ఒకరు విని సర్దుకొని, అంటే చిరాకుని పక్కన పెట్టండి, ఆ ద్వేషాన్ని పక్కన పెట్టండి. ఒక ద్వేషం ఇంకా ద్వేషాన్ని పెంచుతుంది, ఒక ప్రేమ ఇంకా ప్రేమను పెంచుతుంది. ప్రేమతో సాధ్యం కానిది ఏమీ లేదు ఈ సృష్టిలో. కాబట్టి నా క్లాసులు చూడండి. హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. భార్యాభర్తలు ఇప్పుడు మొన్న రాజమండ్రిలో ఒక లేడీ ఏం చెప్పింది, మొన్న మార్చి 31వ తేదీ వీడియో చూడండి ఫీడ్బ్యాక్. ఇంకా జీవితంలో కుటుంబాలు అన్నీ ఉన్నాయంటే భార్యాభర్తలు గొడవలు, పిల్లలు గొడవలు, ఎనీ టైం ప్రతిరోజు గొడవలే. ఎలా అనుకుంటాను ఆ వీడియోలు తగలటం ఏంటి వాళ్ళకి? అంటే ఇంకా జీవితం ఇంతేనా, పుట్టినప్పటి నుంచి ఇంతేనా మన జీవితం, ఇంకా గడపలేమా అని ఆమె అనుకుంటే నాకు అన్నీ ఉన్నాయని తెలియజేసింది నా వీడియోలు. అప్పుడు నా వీడియోలు పక్కన ట్రై చేయమన్నాను. ట్రై చేస్తే సార్ భర్తే మారిపోయినాడు సార్, నా భర్త ఎప్పుడు చూసినా చిరాకు సార్. ఆ ఫీడ్బ్యాక్లు మొన్న వదిలేం చూడండి, ఆ ఫీడ్బ్యాక్ చూడండి. అంటే నా భర్త మారిపోయినాడు, ఇప్పుడు ఆనందమైన జీవితం. ఈ గురువు గారిని అసలు మీకు పాదాభివందనాలు కాదు, 1,00,00,000 చెప్పినా కూడా చాలదు సార్ అని నా సాయి తిరిగి చెప్తున్నాను చూడండి ఆ ఫీడ్బ్యాక్లో. ఎలా వచ్చింది ఆమెకి? ఇంక ఈ సబ్జెక్ట్ను వదలను, మీ క్లాస్ వదలను, నేను రాజమండ్రికి వస్తూనే ఉంటాను. ఈ సబ్జెక్ట్ అద్భుతంగా నా కుటుంబాన్ని నాకు లేదు అనుకున్న దాన్నే నా ముందరకు పెట్టింది. కాబట్టి భార్య భర్తలు, పిల్లల అందరూ ఐక్యతగా ఉండాలంటే ఒకరిని సర్దుకొని ప్రేమానురాగాలు పెంచుకోండి, ద్వేషాన్ని పెంచుకోకండి. ద్వేషాన్ని పెంచుకుంటే ద్వేషాన్ని ఇస్తే ద్వేషమే వస్తుంది, ప్రేమని ఇస్తే ప్రేమ వస్తుంది. ప్రేమను పెంచుకోండి. అక్కడ పాజిటివ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఏం చెప్తారో దాన్ని వినాల్సింది మీరు. మిగతా వాళ్ళు నెగిటివ్లో ఉన్నవాళ్ళు పాజిటివ్గా, తల్లి పాజిటివ్గా ఉన్న తల్లి మాట విను, లేక తండ్రి పాజిటివ్గా ఉంటే తండ్రి మాట వినండి. భార్య అయినా పిల్లలైనా ఎవడు పాజిటివ్గా ఉంటారు వాళ్ళ మాటలు వినాల్సిందే, భర్త అయినా సరే. కాబట్టి కుటుంబం ఐక్యత ఏర్పడుతుంది, ఆనందమైన ఉల్లాసమైన లగ్జరీ జీవితాన్ని అనుభవించవచ్చు. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. అన్నీ లేనప్పుడు భార్య భర్తలు ఐక్యతగా ఉండి ఇప్పుడు లగ్జరీ జీవితాన్ని అనుభవించేటప్పుడు ఆ నెగిటివ్ వల్ల భార్య పిల్లలకి ఏం అనుభవించలేకపోతున్నారు. కానీ అన్నీ ఉన్నాయి, అనుభవించలేకపోతున్నారు. అంటే యూనివర్స్ వాళ్ళ దగ్గరికి పెట్టలేదు, అతను మాత్రం అనుభవించుకుంటున్నాడు. కారణం ఎవరంటే వీళ్ళే కారణం. కాబట్టి ఇలా ఉండకండి, హ్యాపీగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు అప్రిమేషన్, నేను, నా భార్య, నా పిల్లలు ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఐకమత్యంగా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. చూశారు కదండి, ఈ రోజు మనకి విశ్వమణి బాబు గారు చాలా విషయాలు తెలియజేశారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ గంట కొట్టండి. సో థ్యాంక్ యూ.